కుమారులైతే, అబ్రహాము పిల్లలైతే అబ్రహాము యొక్క క్రియలు మీలో ఉండాలి కదా. అబ్రహాము యొక్క విశ్వాసము, అబ్రహాము యొక్క విధేయత, అబ్రహాము యొక్క నమ్మిక మీలో లేదే. కాబట్టి మీ తండ్రి అబ్రహాము కాదు. ఎవరు మీ తండ్రి? ఎవరు మీ తండ్రి? అపవాది, దుష్టుడైన అపవాది. మీలో సత్యము లేదు. మీరు నిజముగా దేవుని కుమారులైతే, దేవుని పిల్లలైతే మీలో సత్యము ఉంటుంది. సత్యాన్ని మీరు అనుసరిస్తారు, సత్య బోధన మీరు అంగీకరిస్తారు. ఇదిగో దేవుని మాటలు వింటారు. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను గనక నన్ను మీరు ప్రేమిస్తారు. నన్ను దేవుడు పంపాడు కాబట్టి నన్ను ప్రేమిస్తారు. మీరు నన్ను ప్రేమించలేదు కాబట్టి మీరు దేవుని సంబంధులు కాదు, మీరు దేవుని కుమారులు కాదు. మీలో సత్యానికి విధేయత లేదు, సత్యాన్ని మీరు అనుసరించటం లేదు. కాబట్టి మీరు దుష్టుడైన అపవాది సంబంధులు. వాడు అబద్ధమునకు జనకుడు. దేవుని బిడ్డలారా, చాలామంది ఈనాడు భక్తి ఎలాగ ఉందంటే, మేము కూడా దేవుని పిల్లలమే అని చెప్పుకొని చలానమైనటువంటి వారు ఎందరో ఉన్నారు. నీవు నేను దేవుని కుమారులము, దేవుని పిల్లలము అనటానికి కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు మనలో కనిపించాలి. వీరు అబ్రహాము కుమారులు అంటున్నారు కానీ యేసు ప్రభుల వారిని ప్రేమించటం లేదు. వీరు అబ్రహాము కుమారులే అంటున్నారు కానీ సత్యం బోధను ఏమాత్రము చెవిని పెట్టడం లేదు. వీరిలో ఇంకా దూషణ. ఎవరిని దూషిస్తూ ఉన్నారు? దేవుడు పంపినటువంటి సర్వోన్నతుడైన దేవుని కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారిని దూషిస్తూ ఉన్నారు. కానీ మళ్ళా మేము అబ్రహాము కుమారులం అంటున్నారు. దేవుని బిడ్డలారా, మనం చెప్పుకోవడం కాదు నేను ఆయన కుమారుణ్ణని. ఎవరు చెప్పాలి? జక్కయ్య చెప్పాడా? యేసు ప్రభు చెప్పాడా?